సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి శనివారం నాడు అహ్మదీపూర్ క్లస్టర్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిడిచేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి అశోక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని, నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. గ్రామ ప్రజలకు మరియు నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నా ఎన్నంటున్న పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. నేను పిడిచేడు గ్రామ సర్పంచ్గా నిలబడుతున్నాను. నా ఎన్నికకు అందరూ సహకరించి నన్ను గెలిపించగలరు. మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, మరియు ఉచిత కరెంటు కానీ, మరియు బస్సు సౌకర్యము, సన్న బియ్యము, మొన్న ఇందిరమ్మ చీరలు, ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. మరియు అతి త్వరలో మహిళలకు 2500 స్కీమ్ కూడా అతి త్వరలో వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ గెలిపించాలి. పిడిచేడు అభ్యర్థిగా నన్ను మీరు అందరూ ఆశీర్వదించాలని సవినయంగా కోరుకుంటున్నాను. పిడిచేడు గ్రామాభివృద్ధికి నేను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఎప్పుడూ పిడిచేడు ప్రజలతో కలిసి నా 35 సంవత్సరాల నాకున్న 50 సంవత్సరాలలో 35 సంవత్సరాల రాజకీయ జీవితం 15 సంవత్సరాల నుంచే వివిధ పార్టీలో పనిచేసిన నేను. నాకు అనుభవం ఉంది. ప్రజలతో అవినాభావ సంబంధాలున్నాయి. నాకు ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు. అందరూ నన్ను ఆశీర్వదిస్తానని కోరుకుంటున్నాను. అట్లే పిడిచేడు గ్రామాభివృద్ధికి ఎలాంటి వంచన లేకుండా, నాకు ఎవ్వరు శత్రువులు కాదు, అందరితో సమానంగా కలిసిమెలిసి తిరుగుతా, కలిసిమెలిసి ఉంటాను కూడా నేను చెప్పదలుచుకున్నాను. కావున నాకు గుర్తు వచ్చిన తర్వాత ఆ గుర్తుతో సహా అందరూ నన్ను ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను.